ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలకు వచ్చేసరికి దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని మిడిదొడ్డి మండల కేంద్రంలో ఈరోజు రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ముఖ్యంగా ఆ మండలానికి సంబంధించిన రుణమాఫీ కాని రైతులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేశారు. తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితి. వాళ్ళంతా కూడా తమ రుణమాఫీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ఆందోళనకు చేపట్టారు. ఈ ఆందోళనకు మండలానికి సంబంధించిన ముఖ్య నాయకుడు తోట కమలాకర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. ఇక సిద్దిపేటలో నిమజ్జనోత్సవాలు వైభవంగా జరిగాయి. గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి వినాయక నవరాత్రులు పూర్తయిన తర్వాత 3 రోజులుగా నిమజ్జనాలు జరుపుతూ ఉన్నారు. ఈరోజు పూర్తి స్థాయిలో నిమజ్జనాలు పూర్తవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సిద్దిపేట అంతా కూడా ప్రశాంతంగా నిమజ్జనాలు ముగిశాయి. అట్లాగే ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, అట్లాగే మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా నిమజ్జనోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఇక మరో ముఖ్య వార్త మెదక్ జిల్లాకు సంబంధించి మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని శివంపేట మండలం కొంతాన్పల్లిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ గ్రామానికి సంబంధించిన అంబేద్కర్ విగ్రహ చెయ్యిని ఎవరో ధ్వంసం చేసిన నేపథ్యంలో ఆ గ్రామానికి సంబంధించిన ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అక్కడ దళితులంతా ఆందోళన చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంబేద్కర్ విగ్రహానికి సంబంధించిన చెయ్యి పగలగొట్టినటువంటి దుండగుల్ని అరెస్ట్ చేయాలని చెప్పి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేశారు. ఇవి ఈరోజు ప్రధానంగా ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా మెదక్ జిల్లా వార్తలు.